హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగే మెస్సీ ఉన్న ఇల్లునైతే సర్దేయాలని ఫిక్స్ అయ్యాను. నేను ఎప్పుడైనా ఏదైనా పని చేయాలనుకోగానే మా పాప అయితే అడ్డం వచ్చేస్తుంది. నేను స్టార్ట్ చేశానా లేదా ఏంటబ్బా సౌండ్ అవుతుందంటే ఐషు లేచేసి ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ కింద పడేయాలని అయితే ట్రై చేస్తుంది. సరే ఇంకా ఐషుని ఫ్రెష్ అప్ చేసి టిఫిన్ పెడదామని దోశలు వేద్దామని బ్యాటర్ అయితే తీసి ఫస్ట్ పక్కన పెట్టేశాను. ఈలోగా మా హస్బెండ్కి అయితే టీ పెడుతున్నాను. అండ్ ఈ స్క్రబ్స్ మీకు తెలుసా, ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. మన స్టవ్ క్లీనింగ్కి, కౌంటర్ టాప్ క్లీనింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనుకుంటా. ఇవైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను. 3 కలిపి 120 100 ఉంటుంది. బట్ నేను రీసెంట్గా వీటిని మీషోలో కూడా చూశాను. సేమ్ అదే ప్రైస్కి మనకి 6 పీసెస్ దాకా వస్తున్నాయి. ఇప్పుడు దాకా ఎవరైనా ఇంక ఇవి వాడకపోతే నేను సజెస్ట్ చేస్తున్నాను, తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ దీనికి పట్టిన మురికంతా కూడా మనం క్లీన్ చేసుకుంటే వెంటనే క్లియర్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వీడియోలో సింక్కి మాకు వాటర్ ప్యూరిఫైర్ నుంచి వేస్ట్ వాటర్ వస్తాయి కదా, దానివల్ల సింక్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా చుట్టూ కూడా లీకేజ్ అవుతుందని ఎంసీ లాగా వేయించారు. బట్ దీని మీద ఉన్న మరకలు అయితే పోవట్లేదు. అవైతే నేను చాలా క్లీన్ చేశాను. ఇంకా క్లీన్ చేశాకే ఇలా ఉంది. మీకు ఎవరికైనా దాని గురించి ఏమైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి. సింక్ ఇలా చూస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. నాకు నీట్గా స్టీల్ మొత్తం కనపడాలన్నమాట. ఇంకా ట్రై చేస్తున్నాను, చాలా రకాలైతే ట్రై చేశాను. బట్ ఇలా ఒక 70% అయితే రిమూవ్ అయింది. ఇంకా పూర్తిగా 100% అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను రీసెంట్గానే ఈ దోశ పెనం తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ వాడద్దంటున్నారు కదా, అందుకని నేను ఈ ఐరన్ తవా ఒకటి అండ్ స్టీల్దే రైస్ కుక్కర్ తీసుకున్నాను. దీని మీద ఫస్ట్లో అయితే మనం సీజనింగ్ చేయాలి, వెంటనే అయితే దోశలు కరెక్ట్గా రావు. ఒక 2-3 డేస్ నేను బాగా ఆయిల్తో సీజనింగ్ చేశాక నాకైతే దోశలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నా ఫేవరెట్ అయితే టిఫిన్ ఎప్పుడైనా దోశనే. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినా అంటే వేరే ప్లేసెస్కి వెళ్ళినా ఇడ్లీ కానీ ఇంకా మిగతా ఏవైనా కానీ మన దగ్గర ఉన్నంత టేస్ట్ రాకపోయినా దోశనైతే ఎవరు చెడగొట్టలేరని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎక్కడైనా దోశ అలానే వేస్తారు అని నాకు అప్పటి నుంచి కూడా ఇంకా దోశ నా ఫేవరెట్. నేను టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినా అక్కడ కూడా దోశ తింటాను. మీ ఫేవరెట్ ఏంటి దోశలో? నాకు ప్లెయిన్ దోశ అండ్ ఆనియన్ దోశ అంటే ఇష్టము. మసాలా దోశ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఎప్పుడైనా బాగా ఆకలి అవుతున్నప్పుడు మసాలా దోశ తింటే మామూలు దోశ కన్నా ఇంకా టమ్మీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా అలాంటప్పుడు మాత్రమే నేను మసాలా దోశ ప్రిఫర్ చేస్తాను. ఇంకా దోశలు వేయగానే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మా పాప అయితే ఈ మధ్య కిచెన్లోకి వచ్చి అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి హాల్లో పెడుతుంది. నాకే పని ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడల్లా ఇంకా ఎక్స్ట్రా పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ జల్లెడ అండ్ ఈ స్టీల్ బాక్స్లు అన్నీ తీసుకొని వెళ్తుంది. ఇంకా ఐషు కోసం అయితే చిన్న దోశలు వేసాను. ఏమో పిల్లలు చిన్నగా ఉంటే తింటారని చెప్పేసి అలా చిన్న దోశలు వేసాను. ఇంకా బూస్ట్ పాలు కూడా కలిపాను. గ్లాస్లో పట్టేయడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఇంకా ఐషుని అయితే ఫ్రెష్ అప్ చేశాను. కొంచెం సేపు టైం దొరికింది అలా ఖాళీగా కూర్చోడానికి. ఇంకా ఐషుని కూర్చోబెట్టి నా వీడియోసే నేను యూట్యూబ్లో పెట్టుకొని చూస్తున్నాను. అలా చూస్తుంటే ఐషు కనపడింది. ఇంకా ఐషుకి అయితే అస్సలు ఆనందం ఆగట్లేదు. ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళి తనని తను చూసుకుంటుంది. ఇలా నా వీడియోస్ నేను చూసుకున్నప్పుడు అదొక తెలియని హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచే మెమరీస్ అన్నీ స్టోర్ చేసుకోవడం అలవాటు అనమాట. అన్ని వీడియోస్ ఫొటోస్ తీస్తూ ఉంటాను. బట్ ఇట్లా డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు మన వీడియోస్ మనం ఎప్పటికీ ఇలా యూట్యూబ్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అప్పుడు అలా చేశానా, అలా ఉందా, అలా జరిగిందా అని చూసుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆ వీడియోలో నేను ఇల్లంతా క్లీన్ చేసి దాని గురించి పెట్టాను అనమాట. అప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మెస్సీ అయిపోయింది, మళ్ళీ క్లీన్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మా పాప పడుకుంటే అప్పుడు మొత్తం క్లీన్ చేసేద్దాం అనుకున్నాను. ఈ రాగి చాకోస్ అయితే తెప్పించాను పాప తింటుందేమో అని. బట్ తనైతే ఎక్కువ ఇష్టపడలేదు. ఇంకా ఏం చేస్తాం, తల్లులు ఏం చేస్తారు, పిల్లలు తినగా మిగిలిందంతా మనమే తినాలి కదా. ఇంకా నేనే తినేసాను. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. మీకు నా వీడియోస్లో కూడా చెప్పాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం నేను చెట్లు వేస్తూ ఉంటానని. ఇంకా అపార్ట్మెంట్లో అయితే కుదరదు కదా, ఏదో 2-3 మొక్కలు అయితే వేశాను. వాటిని కూడా కాసేపు చూసుకొని అబ్బా ఇన్ని మొక్కలు వేసానా, హ్యాపీగా ఉంది అనుకుంటాను. ఇంకా వాషింగ్ మిషన్ పని అయితే రోజు ఉండేది. స్పెషల్గా చెప్పేదేముంది చెప్పండి. నేను ఆల్ ఇన్ వన్ లిక్విడ్ గురించి వీడియో పెట్టాను కదా, మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈలోగా అయితే కూరగాయలు వచ్చేసాయి. మాకు ఈ మధ్య ఫోన్ చేస్తే కూరగాయలు తెచ్చిస్తున్నారనమాట. వాళ్ళు యాక్చువల్గా అయితే మార్నింగ్ 5 లోపే తెచ్చిస్తారు. ఈరోజు కొంచెం డిలే అయ్యి
ఇంకా ఈ టైంకి తెచ్చారు. వాటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసి ఏం వండాలనుకుంటున్నాను అవి మాత్రం పక్కన పెట్టి మిగతావన్నీ అయితే బాక్స్లో సర్దేస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సుల గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. అండ్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నా, నేను ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నాను. ఒకటి నాకు 59 రూపీస్ 52 రూపీస్ పడింది. ప్యాకప్ 6 తీసుకోవాలి. ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ. ఇవి ఎయిర్ టైట్, దానిలో పెడితే ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. అలా అని ఎక్కువ రోజులు ఏం స్టోర్ చేయక్కర్లేదు, మనం ఫ్రెష్గా తింటేనే మంచిది. బట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంతే. కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి అయితే చాలా డేస్ దాకా కూడా మంచి ఫ్రెష్గా ఉంటున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ట్రై చేయండి. అండ్ చూడ్డానికి కూడా ఫ్రిడ్జ్ చాలా ఆర్గనైజింగ్గా ఉంటుంది. అన్ని బాక్సెస్లో పెట్టేసి ఇక్కడైతే స్టోర్ చేస్తున్నాను. అండ్ మెయిన్లీ కరివేపాకు అయితే ఇట్లా అన్ని ఆకులు తీసేసి పెడితే 20-30 డేస్ దాకా కూడా అవి అస్సలు షేడ్ అవుట్ అవ్వట్లేదు, అట్లా గ్రీన్గానే ఉంటున్నాయి. ఈ బాక్సెస్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకి 1 kg దాకా కూడా ఇవన్నీ దీనిలో పట్టేస్తాయి. అండ్ పాలైతే కాగబెట్టాలి. పొద్దునే వచ్చాయి, బట్ కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఇప్పుడు పాలు కూడా కాగబెట్టేసి ఐశ్విక్ అయితే బాలామృతం పాలల్లో కలిపి పెడదాం అనుకుంటున్నాను. ఇందాక రాగి బిస్కెట్స్ తినలేదు, దోశ కూడా తినలేదు. ఈ పాలని కొద్దిగా వేడి చేసి బాలామృతం ఒక స్పూన్ చేసి తిప్పుతూ ఉంటే కొంచెం సేపటికి గట్టి పడుతుంది. అది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి తింటుందేమో అని ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు అయితే తింటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే తినట్లేదు. బట్ అదో ఏదో పెడితే కొంచెమైనా తింటుంది కదా అని ట్రై చేస్తున్నాను. డాక్టర్ అయితే ఉగ్గు కూడా 9 months దాటాక పెట్టద్దు, అప్పుడు కూడా రైస్ పెట్టేయండి, ఇక స్టార్ట్ చేయండి అన్నారు. కానీ ఆ ఉగ్గు పెట్టినప్పుడు కొంచెం తిన్నది, కానీ ఇంకా రైస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రైస్ తినట్లేదు, ఉగ్గు తినట్లేదు. ఇంకా ఏదేదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. క్యారెట్ ప్యూరీ కానీ కిచిడి కానీ అట్లా ట్రై చేస్తున్నాను. ఇదైతే మొన్న ఒక రోజు కొంచెం తిన్నది కాబట్టి మళ్ళీ ఈసారి అయితే ఇది ట్రై చేస్తున్నాను. ఇది కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసి పెట్టండి. పిల్లలు కొంచెం స్వీట్గా ఉంది కదా తింటారు. సేమ్ ఇదే దాన్ని ఇంతసేపు మరిగించకుండా కొంచెం పాలల్లో వేసి తిప్పేసి కొంచెం తిక్కుగా అయ్యాక మన దోశ పెనం మీద వేసి ప్యాన్ కేక్స్లా కూడా చేస్తున్నాను. అలా కూడా మంచిగానే వస్తున్నాయి. పైన కొంచెం తేనె పూసి తినిపిస్తే అలా కూడా తింటుంది. అదొక రకం, ఇదొకసారి ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా న్యూ మామ్స్ అయితే ట్రై చేయండి. ఇంకా ఈ సింక్లో డస్ట్ అంతా వేసేది కూడా నేను మీషో నుంచి తెప్పించాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టాను. ఎంత జాగ్రత్తగా పొంగకుండా చూసుకుందాం అనుకున్నా, నేను జస్ట్ అటు తిరిగి ఇటు తిరిగేలోపు పాలైతే పొంగిపోతాయి. ఇంకా మళ్ళీ స్టవ్ క్లీన్ చేయాలి. ఇంక ఈరోజైతే పొంగకుండా అక్కడే నిలబడ్డాను. అండ్ మీగడైతే తీసాను నెయ్యి చేద్దామని. ఇంకా మధ్యాహ్నం అంతా నేనేం షూట్ చేయలేదు. మా ఐశ్వి అయితే ఈవినింగ్ పడుకొని లేచింది. ఇంకా మళ్ళీ తనకి ఈ బాలామృతం మిక్స్ అయితే చేశాను, బట్ ఇప్పుడైతే అసలు తినలేదు. ఇలా కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి తినట్లేదా ఏంటని కొద్దిగా వాటర్ అయితే మళ్ళీ పోసాను. ఇది చల్లారడానికి పక్కన పెట్టేసరికి తిక్కుగా అయిపోతుంది. కొద్దిగా పాలని పోసుకుంటూ మళ్ళీ లూజ్ చేసుకొని పెట్టాలి. ఇంకా అప్పుడైతే నేను ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అందుకని ఇంకా ఐషుని అయితే రెడీ చేసి వెళ్తున్నాము. కొంచెం లగేజ్ కూడా ఎక్కువే ఉంది. నాకు తెలిసిన ఆటో అంకుల్ని రమ్మన్నాను. అప్పుడులోపు మా తమ్ముడు నేను కూడా స్టార్ట్ అయిపోయాను అన్నాడు. సరే నువ్వు మన సెంటర్ దగ్గర వెయిట్ చేయి, నేనైతే ఎట్లాగో ఆటోలో వచ్చేస్తున్నాను కదా, అంకుల్ తీసుకొస్తున్నారు ఆటో అంకుల్ అని చెప్పి అక్కడైతే దిగి ఇంకా మా తమ్ముడు కార్లో అయితే ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వ్లాగ్స్లో నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాను. ఇక్కడ దాకా మీరు నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.